తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి అయిన శానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎంత మంచి దేవుడో ప్రభువా, మా అపరాధములను పాపములను క్షమించి మా జీవితాల్లో మరి ఒక నూతన సంవత్సరాన్ని 2024 సంవత్సరాన్ని ఈవిగా అనుగ్రహించినందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరపు తొలి గడియలలో మేము ప్రవేశించి ఉండగా ఈ తొలి గడియలలో నీ పరిశుద్ధ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతితో మేము జీవిస్తున్నాం కనుక నీ కనుదృష్టి మా మీద ఉంచి నీ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించి నీ విలువైన రక్తంలో పాల్పుచ్చుకొని నీ విలువైన వాగ్దానాలు మేము తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళట కృప చూపించమని నీ దూతను కావలిగా ఉంచి ప్రతి కీడు నుంచి, ప్రతి దుష్టు నుంచి, ప్రతి అంధకార శక్తి నుంచి మాకు విడుదల దయచేసి నీ కొనసాగుచున్న కృపలో మరి ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరంలోకి మనమందరం అడుగుపెట్టి ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క నూతన సంవత్సరపు ఆరాధనలో దేవుడు మొట్టమొదటిగా మనకు అనుగ్రహించినటువంటి అంశము కొనసాగుచున్న దేవుని కృప అని చెప్పేసి ఇవ్వబడ్డటువంటి అంశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. అక్కడ ఏం రాయబడదంటే, గాడ్స్ కంటిన్యూయింగ్ యాక్ట్ ఆఫ్ గ్రేస్. గాడ్స్ కంటిన్యూయింగ్ యాక్ట్ ఆఫ్ గ్రేస్. అక్కడ మనం చూసినట్టయితే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు. కీర్తన గ్రంథంలోంచి 136వ కీర్తన. రోమపత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు. లూకాసు వార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ వచనం వరకు. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మన యొక్క అంశం ఏంటంటే కొనసాగుచున్న దేవుని కృప అని చెప్పి ఇవ్వబడ్డది. నేను మీకు ఈ దేవుని కృపను గురించినటువంటి దైవ సందేశాలు చాలా కూడా నేను మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మీరు ఇంకా కొంచెం ఈ కృపను గురించిన సందేశము వివరంగా తెలుసుకోవాలంటే మరి డిసెంబర్ 25, 2022 అంటే 23వ సంవత్సరం, మొన్న క్రిస్మస్ కాక అంతకుముందు క్రిస్మస్లో కృప వెంబడి కృప అనేటువంటి అంశం మీద కృపను గురించి ఎక్కువ వివరణ చెప్పడం జరిగింది. ఇప్పుడు నూతన సంవత్సరంలో మరి కొనసాగుచున్న దేవుని కృప, గాడ్స్ కంటిన్యూయింగ్ యాక్ట్ ఆఫ్ గ్రేస్. అక్కడ మనం చూస్తే కొనసాగుచున్న దేవుని కృప అనే అంశాన్ని గురించి మరి మీతో ఈ నూతన సంవత్సరంలో 2024లో మరి పంచుకోవడానికి దేవుడిచ్చిన కృప అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఫస్ట్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్, గాడ్ హ్యాజ్ ఎ పర్పస్ టు కంటిన్యూయింగ్ ద యాక్ట్ ఆఫ్ గ్రేస్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని యొక్క కృప కొనసాగుతున్నది కాబట్టే మనము 2024లోకి ప్రవేశించాం. ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయితే నువ్వు ఇప్పుడు బ్రతికున్నావో అన్ని సంవత్సరాలు కూడా దేవుని కృప నిన్ను కొనసాగుతూనే కాపాడుతుంది. అయితే నూతనంగా దేవుని యొక్క కొనసాగుతున్న కృప గురించి వాక్యం వినేటువంటి సహోదరులకు, విశ్వాసులకు, దైవజనులకు నేను ఈ యొక్క సందేశాన్ని మరి సిద్ధపాటు చేయడం జరిగింది. దేవుని యొక్క కృపను బట్టి నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తా అంటే, ఈ 2024 ఈ జనవరి 1వ తారీఖు తొలి గడియల నుంచి ఒక దేవుని కృప నీ వైపు కొనసాగుతుందని చెప్పి జ్ఞాపకం చేసుకో.
కృప అనే మాటకు నిర్వచనం ఏంటో మీకు చెప్తాను. ఈ వాక్యం కూడా 30 నిమిషాలు చెప్పాలి ప్రియ దేవుని బిడ్డారా. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మీ పాత సంవత్సరం అర్ధగంట ప్రసంగం విన్నారు, అయిపోయింది. ఈ నూతన సంవత్సరం ప్రసంగం కూడా మీరు అర్ధగంటలోనే ముగించాలి. అవసరమైతే 20 నిమిషాలు ముగిస్తే ఇంకా మన అయ్యగారు చాలా మంచోడని చెప్పి సంఘస్థులు పొగుడతారు. కానీ అట్లా చెప్పి వాళ్ళని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఇది కూడా మీరు 30 నిమిషాలు అంటే ఆల్రెడీ అర్ధగంట కూర్చున్నారు, మనల్ని భరించారు. మళ్ళీ ఇంకొక అర్ధగంట వాళ్ళు నూతన సంవత్సరంలో మళ్ళీ మన యొక్క ప్రసంగంతో వాళ్ళు ముందుకు వెళ్ళాలి. కనుక దేవుని కృప అనే అంశము యేసు క్రీస్తుని గురించిన అంశం అని జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు తానే శిరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. కృప అంటే అర్థం ఏంటంటే లవ్ ఇన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ గ్రేస్. ప్రేమ క్రియారూపం దాల్చడమే కృప. ప్రతిసారి నేను కృపను గురించి చెప్పినప్పుడు ఇవే మాటలు నేను మీకు చెప్తున్నాను. లవ్ ఇన్ యాక్షన్ ఈజ్ కాల్డ్ గ్రేస్. ప్రేమ క్రియారూపం దాల్చడమే కృప. ఈ కృప ఎవరికి అని చెప్పేస్తానంటే చితికిపోయిన వారికి. ఎవరికి కృప అంటే చితికిపోయిన వారికి దేవుని కృప. ఒక్క నిమిషం నన్ను క్షమించండి. క్షమించండి. ఎవరికి దేవుని కృప అంటే చితికిపోయిన వారికి, ఓడిపోయిన వారికి, తృణీకరించబడ్డ వారికి, వెర్రి వారికి కదా. 1 కొరింథియన్స్ 1 చాప్టర్ వర్సెస్ 26లో చెప్తారు కదా, జ్ఞానాలను సిగ్గుపరచడానికి లోకం నుంచి దేవుడు వెర్రివారిని ఏర్పరచుకోవాలంటారు చూడండి. ఆ వెర్రి వారికి, తృణీకరించబడ్డ వారికి, నీచులకు, ఏ ఆధారం కూడా లేని వారికి కృప యొక్క విలువేంటో బాగా అర్థమైంది. జ్ఞాపకం చేసుకోండి. మనందరికి కూడా బాగా తెలుసు, మనం ఎప్పుడైతే 10th క్లాస్ ఎక్కువగా ఫెయిల్ అయిన వారికి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే గ్రేస్ మార్క్స్ కలుపుతారు. గ్రేస్ మార్క్స్ అంటే ఎవరికి కలుపుతారంటే ఎవరైతే ఓడిపోతారో వారికి గ్రేస్ మార్క్స్ కలుపుతారు. ఎందుకు కలిపారు అంటే అది కృప, దానికి నిర్వచనం లేదు అంతే. అరే వాడు ఫెయిల్ అయినట్టే వాడికి నువ్వు మార్కులు కలుపుతావు ఏంటి? వాడి పేరే ఫెయిల్ అయినోడు. ఆ ఫెయిల్ అయినటువంటి వ్యక్తికి నువ్వు మళ్ళీ మార్కులు ఎట్లా కలుపుతావు? సంవత్సరం అంతా చదవక, స్కూల్కి రాక, అటెండెన్స్ లేక, జ్ఞానం లేక, తెలివి లేక, జ్ఞాపక శక్తి లేక వాడు మహా కష్టపడి 31 మార్కులు సంపాదించుకోవడం అంటే వాడి జ్ఞానంతో వచ్చిన మార్కులు 31, ప్రభుత్వం వాళ్ళు కలిపింది 5 మార్కులు, 36 మార్కులని పాస్ అయ్యాడు. పాస్ అయ్యాడు అంటే అర్థమేంటి తెలుసా? అప్పటి వరకు వాడి పేరు ఫెయిల్ అయిన వాళ్ళ యొక్క లిస్టులో ఉంది. ఎప్పుడైతే ఈ గ్రేస్ మార్క్స్ వచ్చేసి కొనసాగుతున్న కృప వచ్చి ఈ ఓడిపోయిన వాడు ఫెయిల్ అయిన వాడికి కలిసిందో వాడు ఇప్పుడు వాడి ప్రసంగం లిస్ట్ ఎక్కడికి వచ్చిందంటే పాస్ అయిన వాళ్ళ లిస్టులోకి వచ్చేసాడు. ఓడిపోయిన వ్యక్తిని, ఫెయిల్ అయిపోయి జీవితంలో ఫెయిల్ అయిపోయినటువంటి వ్యక్తిని, కృంగిపోయిన వ్యక్తిని, నిరీక్షణకు ఆధారం లేకుండా బ్రతికే వ్యక్తిని కృప వచ్చి, కొనసాగుతున్న కృప వచ్చి పట్టుకొని లేపి పాస్ లిస్ట్లో పెట్టేసింది. ఇప్పుడు ఈ వ్యక్తి ఏమంటే నేను పాస్ అయ్యాను, నేను గెలిచిన వారి లిస్టులో ఉన్నాను, నేను ఓడిపోయిన వ్యక్తిని కాదు. ఒకప్పుడు నా జీవితం ఓడిపోయింది. ఐ లాస్ట్ ఆల్ థింగ్స్ ఇన్ మై లైఫ్, ఐ ఫెయిల్డ్, నేను ఫెయిల్ అయిపోయాను. కానీ ఆయన కృప నన్ను బలవంతం చేసి ఆ కొనసాగుతున్న కృప నన్ను ఇట్లానే తీసుకొచ్చి మరణంలోంచి తీసుకొచ్చి జీవంలో పెట్టేసింది. ఇది కృప అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ జీవితంలో నువ్వెన్నోసార్లు ఓడిపోయావు. నా జీవితంలో నేను పర్సనల్లీ ఇన్ మై లైఫ్ ఐ లాస్ట్ సో మెనీ థింగ్స్ ఇన్ మై లైఫ్, బట్ ఐఎమ్ ఇన్ హిస్ గ్రేస్. నేను ఆయనకు కృపలో ఉన్నానని చెప్పి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై లార్డ్ ఫర్ హిస్ ఎండ్యూరింగ్ లైఫ్ అండ్ గ్రేస్.
ఆయన యొక్క జీవం కొరకు, ఆయన కృప కొరకు నేను నా దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డరా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉండి మీతో వాక్యం పంచుకోవడమే కొనసాగుతున్న దేవుని కృపకు సజీవ సాక్ష్యం. నేనే నా దేవుని యొక్క కొనసాగుతున్న కృపకు సజీవ సాక్ష్యం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకంటే నేను చెప్పగలిగిన ప్రసంగం ఇంకోటి లేదు. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు బ్రతికున్నావు అని అంటే, నీ భార్య పిల్లలతో కూడా నువ్వు దేవాలయానికి వచ్చావు అని అంటే, అదే కొనసాగుతున్న దేవుని కృప. నువ్వు దేవాలయానికి వచ్చినాక దేవుని కృప కాదు, నువ్వు దేవాలయానికి రాకముందే దేవుని కృప. జనవరి 1వ తారీఖున నువ్వు వాగ్దానం కార్డు తీసుకున్నప్పుడు దేవుని కృప కాదు, నువ్వు జగత్తు పునాది వేయబడక మునుపే నీ ఎడల దేవుడి యొక్క సంకల్పం ఉంది, చూసావా? దట్ ఈస్ కాల్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, కంటిన్యూయింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఏంటి అనంటే, గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్, గాడ్ హ్యాజ్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం కొరకు దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ జీవితం ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఈ కృపలో 2 భాగాలు ఉన్నాయి. ఈ కృపలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏంటంటే, పాత నిబంధనలో కృప ఉంది, క్రొత్త నిబంధనలో కొనసాగుతున్న దేవుని కృప ఉంది. బాగా అర్థం చేసుకోండి. పాత నిబంధనలో కృప ఉంది, క్రొత్త నిబంధనలో కొనసాగుతున్న దేవుని కృప ఉంది. ఒక దైవజనుడు, ఒక ఆర్మీలో ఉన్నటువంటి ప్రీస్ట్ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ద రూట్, న్యూ టెస్టిమెంట్ ఈజ్ ద ఫ్రూట్. పాత నిబంధన తల్లివేరు లాంటిదైతే, క్రొత్త నిబంధన రుచికరమైన ఫలము లాంటిది అని చెప్పేస్తున్నాడు. ఓటీ ఈజ్ ద రూట్, ఎన్టీ ఈజ్ ద ఫ్రూట్. ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ద రూట్, న్యూ టెస్టిమెంట్ ఈజ్ ద ఫ్రూట్. పాత నిబంధనలో దేవుని కృప ఉంది, క్రొత్త నిబంధనలో కొనసాగుతున్న దేవుని కృప ఉంది. ఈరోజు మన అంశం ఏంటంటే, కంటిన్యూయింగ్ ద యాక్ట్ ఆఫ్ గ్రేస్, కొనసాగుతున్న దేవుని కృప అనే అంశం మీద మనం ప్రసంగం చేస్తున్నాం. అయితే పాత నిబంధనలోనే కృప ఉంది. ఆ కృప ఎవరయ్యా అంటే యేసుక్రీస్తే. కొత్త నిబంధనలో కృప ఉంది, కొనసాగుతున్న దేవుని కృప, ఆ కృప కూడా యేసుక్రీస్తే. యేసయ్య శరీరధారి అయినప్పుడు ఆ శరీరాన్ని ధరించుకున్నటువంటి దేవుని కుమారునికి యేసు అనేటువంటి పేరు పెట్టాం. ఆయన పుట్టుకతోటే అభిషక్తుడు కాబట్టి ఆయనకు క్రీస్తు అన్నాం. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసు క్రీస్తు అంటే రక్షించేటువంటి అభిషక్తుడు అని అర్థం. అయితే ఈ రక్షించే అభిషక్తుడు ఎవరిని రక్షిస్తున్నాడు, ఎట్లా రక్షిస్తున్నాడు అని అంటే, 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉన్నవాడు ఉన్నాడు. ఆయనే వాని దగ్గరికి పోయి పలకరించి ఆయనే వాడిని స్వస్థపరిచాడు. గెరాసేన్ల దేశంలో అపవిత్రాత్మలతో పీడించబడుతున్న వ్యక్తి ఉన్నాడు. తనను తాను గాయపరుచుకున్నాడు. గ్రామస్తులు ఎవరు కూడా వాడిని కంట్రోల్ చేయలేకపోయారు. వాడు ఇనుప సంఖ్యలను తుత్తునిలుగా చేస్తున్నాడు. ఎవరు బాగు చేయలేటువంటి సమాధుల్లో తిరుగుతున్న వ్యక్తిని యేసయ్య వెళ్ళి వాడిని బాగు చేశాడు. ప్రజలందరి మధ్యలో అతి ప్రతివతగా మెలుగుతున్నటువంటి సమరయ స్త్రీ యొక్క రహస్య జీవితాన్ని బావికాడికి ముందొచ్చింది ఎవరంటే యేసయ్య వచ్చాడు. పలకరించింది ఎవరంటే యేసయ్య పలకరించాడు. రక్షించింది ఎవరంటే యేసయ్య రక్షించాడు. కొనసాగుచున్న దేవుని కృపను గురించి మనం ఈరోజు అంశం ధ్యానిస్తున్నాం. ఆ రోజు పక్షవాయు గలవాడితో మాట్లాడినటువంటి దేవుని కృప, యేసు ప్రభు కృప అంటే యేసయ్యే. ఆ వాక్యము శరీరధారి అయి
కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. యేసుక్రీస్తు ద్వారా కృప వెంబడి కృప మనం పొందుతున్నామని చెప్పేసి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే కొనసాగుతున్న దేవుని కృప ఎప్పటి నుంచి ఉంది అని అంటే జగత్తు పునాది వేయక ముందు అనాది కాలం నుంచి దేవుని కృపా సంకల్పము జరుగుతుంది. అప్పటి నుంచి కొనసాగుతుంది. కానీ అప్పుడు కృప ఇంకా శరీరధారి కాలేదు కాబట్టి యేసుక్రీస్తు అనే నామకరణం కూడా చేయబడలేదు. కృప మాత్రం ఉంది. ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే ఫేవర్ అనే మాట ఉంటుంది, దయ అనే మాట ఉంటుంది. తెలుగు బైబిల్లో చక్కవనంటే అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయనని చెప్పి కృప అనే మాట తెలుగు బైబిల్లో ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో మొట్టమొదటిసారిగా వ్రాయబడ్డది. ఓకే కదా? ఆదికాండము 6వ అధ్యాయం 8వ వచనంలో ఏం జరిగిందంటే మనుషులందరూ కూడా వారి హృదయ ఆలోచనల వల్ల దేవునికి అసహ్యకరంగా బ్రతుకుతున్నటువంటి దినాల్లో దేవుడు విసిగిపోయినటువంటి సమయంలో అందరూ దుర్మార్గులా జీవిస్తున్న సమయంలో నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అనేటువంటి సమయంలో ఏం జరిగింది అని అంటే నోవహు దేవుని దృష్టి అందుకు కృప పొందాడు. ఆ కృపనే ఆయన జలప్రళయం నుంచి రక్షించిందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నోవహు నీతిమంత్వం వల్ల రక్షించబడలేదు కానీ కృపచేతనే ఆయన రక్షించబడ్డాడు. దానికి ముందే కృప ఉంది. ఆ కృప అక్కడ కృపగా ప్రత్యక్షమైంది. మళ్ళీ చెప్తాను, కృప ఎవరికి అంటే అన్నీ ఉన్నోడికి కాదు, నీతిమంతునికి కాదు, పాపుల కొరకు యేసయ్య. నేను పాపిని పిలవచ్చుదని కానీ నీతిమంతుని పిలవడానికి నేను రాలేదు అని చెప్పేసి అన్నాడు. రోగికి వైద్యుడు అవసరం తప్ప ఆరోగ్యవంతునికి వైద్యుడు అక్కరలేదని చెప్పాడు. ఈరోజు దేవుడు నీకు నాకు ఈ కొనసాగుతున్న కృప గురించి చెప్తున్నటువంటి విషయం ఇదే. కృపను గురించి 7 విషయాలు చెప్పేసి నేను త్వరగా ముగిస్తాను. పాత నిబంధన గ్రంథంలో జెఫన్యా గ్రంథాన్ని మనం చూస్తున్నాం కదా, 3వ అధ్యాయంలో అక్కడ స్పష్టంగా జెఫన్యా గ్రంథము మరి 3వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు మనం చూసినట్టయితే సియోను నీ విమోచకుడు నిన్ను రక్షిస్తున్నాడు, నీ యందు దయగలవాడు, చెదరిపోయిన నిన్ను సమకూర్చేవాడు. నీ జీవితంలో ఎవరి దగ్గరైతే నువ్వు తృణీకరించబడ్డావో, నిన్నెవరైతే బాధ పెట్టారో వాళ్ళందరినీ కూడా తొలగించి అణగద్రొక్కి నీ ఖ్యాతిని ప్రసిద్ధి చేసేవాడు. ఈ మాటలు చెప్తున్నప్పుడు వారు చెరలో ఉన్నారని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. చెరసాల్లో ఉన్నటువంటి వారిని నేను విడిపిస్తాను. నీ దేవుడు రక్షణ గల దేవుడు అని చెప్పి అనేకులు తెలుసుకుంటారు. ఇదే పాత నిబంధన యొక్క సారాంశం. కృప ఎవరికంటే చెరసాల్లో మ్రగ్గిపోతున్న వారికి, పాపమనే చెరసాల్లో, పాపమనే బంధకాల్లో ఉన్న వారికి ఈ యొక్క కృపని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కొనసాగుతున్న కృప ఈరోజు జెఫన్యా గ్రంథంలో నువ్వు కూడా ఒక వ్యక్తివని జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో అనేక సార్లు పాపం అనే బంధకాల్లో ఉన్నావు. అనేక సార్లు పాపం వల్ల, దుఃఖం వల్ల నువ్వు చితికిపోయావు. కానీ ప్రభు నిన్ను రక్షిస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. కృపచేతనే మనము ముందుకు కొనసాగుతున్న దేవుని కృప అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాం. రెండో విషయం నేను మీకేం చెప్తా అంటే, ఈ కొనసాగుతున్న దేవుని కృప ఈ లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం చూస్తే, ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు నాటబడ్డది. ద్రాక్ష ఫలాలన్నీ ద్రాక్ష చెట్లు ఫలిస్తున్నాయి. వేర్ హ్యాస్ దిస్ ట్రీ? ఈ యొక్క అంజూరపు చెట్టు దగ్గరకు 3 సంవత్సరాల నుంచి యజమానుడు వస్తున్నాడు, తోటమాలి అక్కడ ఉండి మాట్లాడుతున్నాడు. యజమానుడు తోటమాలితో చెప్తాడు, తోటమాలి
3 సంవత్సరాల నుంచి ఈ చెట్టు నన్ను డిసప్పాయింట్ చేస్తుంది. నేను ఎంతో ఆశగా వస్తున్నా, ఇక్కడికి వచ్చే వరకు నా జీవితంలో నేను నిరుత్సాహపరుస్తున్నా. ఈ యొక్క పనికి మాలిన చెట్టుని, ఈ ఫలములు లేని చెట్టుని, నా ఆశను నిరాశపరుస్తున్న చెట్టుని నరికేసామని చెప్పిండు అంతే. కానీ ఆ తోటమాలు ఎవరు తెలుసా? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువే. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా, 3 సంవత్సరాలు ఓపిక పట్టావు కదా, 1 సంవత్సరం అవకాశం ఇవ్వు. నేను దాని చుట్టూ తవ్వుతాను, నేను దాని చుట్టూ ఎరువేస్తాను, నీళ్లు పెడతాను. అది ఫలించినా సరే, ఒకవేళ ఫలించకపోతే నువ్వు నరికేసాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే 1 సంవత్సరం అవకాశం ఇవ్వు. దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూయింగ్ ద యాక్ట్ ఆఫ్ గ్రేస్. అదే కొనసాగుతున్న దేవుని కృప. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు యేసయ్యని, ఆయన కృపను తొక్కేస్తున్నావు. ఎన్నో సంవత్సరాలు నీ జీవితంలో ఓడిపోతున్నావు. ఎన్నో సంవత్సరాలు నువ్వు దేవుని యొక్క మనసుని గాయపరుస్తున్నావు. మారు మనసు పొందినట్టుగా నటిస్తున్నావు, పొందట్లేదు. బైబిల్ చదివినట్టుగా నటిస్తున్నావు, చదవట్లేదు. వాక్యం విన్నట్టుగా నటిస్తున్నావు, వినట్లేదు. దేవుని లోబడ్డట్టుగా నటిస్తున్నావు, లోబడట్లేదు. అయినప్పటికీ కూడా ఫలించకుండా 3 సంవత్సరాలు దాటేసావు. నీకు చావు కాలం దగ్గరికి వచ్చింది. కానీ తోటమాలి అడ్డుపడి చెప్తాడేమనంటే, అయ్యా, ఈ 1 సంవత్సరం నేను దాని చుట్టూ తవ్వుతాను, నేను దానికి ఎరువేస్తాను, నీళ్లు పెడతాను. అంటే ఫలించని చెట్టు కొరకు ఎవరైనా శ్రమ పడతారా? ఫలించని చెట్టుని ఎవరైనా ఇష్టపడతారా? ఫలించని చెట్టుని ఎవరైనా కానీ ఫలిస్తుంది అని చెప్పి ఆశతో ఎదురు చూస్తారా? ఫలించని నిన్ను చూసి, నీ జీవిత విధానాన్ని చూసి, నీ దుఃఖకరమైనటువంటి జీవితాన్ని చూసి, ఫలములు అంటే క్రియలు, క్రియలు లేని విశ్వాసము మృతము, దీనికి ఫలాలు లేవు కాబట్టి నరికేమన్నాడు. నరికేసే ఛాన్స్ తోటమాలికి వచ్చింది. కానీ తోటమాలి యొక్క కృప, ప్రేమ ఎంత గొప్పదంటే, ఆ ఫలించని చెట్టు చుట్టూ నేను తవ్వుతాను, ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, నేను నడుము వచ్చి చెమట వచ్చి పనిచేస్తా, అది ఫలిస్తే సరే, లేకపోతే నరికే. అదే ఈ 2024 సంవత్సరం. నువ్వు ఫలించట్లేదు, కానీ ప్రభువు నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే నువ్వు ఈరోజు గుడికి వచ్చావు, అందుకే నువ్వు ఈరోజు బ్రతికున్నావు. పోయిన సంవత్సరం చెప్పాను, ఏం చెప్పాను తెలుసా? ఈ సంవత్సరం క్రిస్మస్ నీకు జీవితంలో చివరిదైతే, ఇఫ్ దిస్ క్రిస్మస్ ఈజ్ లాస్ట్ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఈజ్ నెక్స్ట్? వచ్చే సంవత్సరం నువ్వు ఎక్కడ ఉంటావు? యూ విల్ బి ద కాంగ్రిగేషన్ మెంబర్ ఆఫ్ ద సెమెటరీ. మృతుల సమాధులలో ఉంటావు అని చెప్పాను. ఈ సంవత్సరం మా సంఘంలో నుంచి 5 గొప్ప వ్యక్తులు, పెద్ద వ్యక్తులు చనిపోయారు. వెరీ రీసెంట్లీ ఒక అక్కయ్య రాత్రి 10 గంటలకో 12 గంటలకో గుండె నొప్పితో నిద్దట్లోనే చనిపోయింది. ఎంతో రోధించాం, ఎంతో బాధపడ్డాం. బట్ దేర్ ఈజ్ నథింగ్, ఏం లేదు అక్కడ. ఈరోజు దేవుడు నీకు చెప్తుంటే, ఈ సంవత్సరం కూడా బ్రతికించని, ఫలిస్తే సరి, లేకపోతే నరకేమన్నాడు. చూసారా? అదే కొనసాగుతున్న దేవుని కృప. అందుకే నీవు ఈరోజు ఇక్కడ గుళ్ళో కూర్చున్నావు, అందుకే ఈ వాక్యాన్ని వింటున్నావు. చివరి హెచ్చరిక ఏంటంటే, ఈరోజు ఈ వాక్యము, ఈ క్రిస్మస్ నీ జీవితంలో చివరి క్రిస్మస్ అయితే, ఈ 5 ఎక్కడైతే ఉన్నారో వచ్చే సంవత్సరం నువ్వు కూడా అక్కడే ఉంటావు. ఇది వాస్తవం ప్రియ దేవుని బిడ్డలారా. ఇఫ్ మై వాయిస్ ఈస్ వెరీ హార్డ్ ఇన్ దిస్ న్యూ ఇయర్, బట్ యు ఆర్ ఇన్ హిస్ గ్రేస్, యు ఆర్ ఇన్ హిస్ గ్రేస్. నా మాటలు నీకు బాధాకరంగా ఉన్నప్పటికీ
నువ్వు దేవుని కృపలో ఉన్నావు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 7 పాయింట్స్ నేను మీకు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా కొనసాగుతున్న కృప అనేటువంటి మాట మీరు విన్నప్పుడు ఎవర్ లాస్టింగ్ గ్రేస్ ఎండ్యూరింగ్ హిస్ లవ్, శాశ్వతమైనటువంటి కృప అది. 7 పాయింట్లు నేను మీకు చెప్తాను కదా. మొట్టమొదటిగా నిరంతర కృప. మనం ఈరోజు ఆ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగం చదివాం కదా. 136వ కీర్తన మొత్తం కూడా ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. నాకు అందులో ఇష్టమైన మాట ఏంటంటే 136వ కీర్తన 23వ వచనంలో మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోలను, ఆయన కృప నిరంతరముండును. మనం దీన దశలో ఉంటే ఎవడు జ్ఞాపకం చేసుకుంటాడు? ఏ నరుడు జ్ఞాపకం చేసుకుంటాడు? సొంత వాళ్ళు కూడా మనం దీన దశలో ఉంటే మనం చూడడానికి రారు. అటువంటిది దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మనం ఆయన జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఆయన కృప నిరంతరముండును. ఆ నిరంతరమైనటువంటి కృప కొనసాగుతున్నది కాబట్టే ఈరోజు నువ్వు వచ్చి గుళ్ళో కూర్చున్నావు. దేవుని యొక్క కృప కొనసాగుచు మీ తాతల తరం నుంచి నీ తరానికి, నీ తరం నుంచి నీ పిల్లల తరానికి, నీ మనమళ్ళ తరానికి వచ్చిందని చెప్పి నేను మేము జ్ఞాపకం చేస్తున్నాను. కొనసాగుతున్న దేవుని కృప ఈ 2024లో నీతో కూడా ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. ఇది నిరంతర కృప. 136వ కీర్తన మొత్తం నిరంతర కృప. నెంబర్ 2, అసలు ఈ కృప ఎక్కడ ఉంది, అసలు మాకు ఎప్పుడు కనబడతలేదు కదా అని అంటే 119వ కీర్తన 64వ వచనంలో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే నిండి ఉన్న కృప. నెంబర్ 1 నిరంతర కృప, నెంబర్ 2 నిండి ఉన్న కృప. ఎక్కడ నిండి ఉన్నదంటే 119వ కీర్తన 64వ వచనంలో యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. ఎప్పుడు ఈ కృపతో నిండి ఉన్నదంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఈ కృప ఉన్నది కాబట్టి ఈ భూమి నిర్మాణం అప్పుడు ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు అసలు ఆ భూమిని సృజించినప్పుడే ఆ భూమి కృపతో నిండి ఉన్నది. అది నిండి ఉన్న కృప. ఓకే కదా, జ్ఞాపకం చేసుకోండి. నిరంతర కృప 1, నిండి ఉన్న కృప 2. తర్వాత 3వది ఏంటంటే విడిచిపోని కృప. ఓకేనా. యెషయా గ్రంథము విడిచిపోని కృప అంటే యెషయా గ్రంథం 54:10 మనందరూ బాగా కనవచ్చు. పర్వతాలు తొలగినను మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు అంటే అర్థం ఏంటంటే కొనసాగుతుందని అర్థం. దాని మర్మం ఏంటో మీకు చెప్తాను. పర్వతాలు తొలగిపోతాయంటే అర్థమేంటంటే ఇప్పుడు బుల్డోజర్స్ పెట్టి పర్వతాలను తీసేసి ఇంజనీరింగ్ కాలేజీలు కడుతున్నారు, మెడికల్ కాలేజీలు కడుతున్నారు, అపార్ట్మెంట్లు కడుతున్నారు. పర్వతాలు తొలగిపోతాయని చెప్పేసి ఆ రోజే చెప్పాడు. మెట్టలు అంటే ఉన్నత స్థలాలు తత్తరిల్లుతాయని చెప్పాడు అని చెప్పేసి అని ఒక దైవజనుడు చెప్పాడు. ఇది కొంతవరకు మాత్రమే కరెక్ట్. కానీ పర్వతాలు తొలగిపోయినంటే అర్థమంటే స్థిరమైనవి అని అనుకున్న వాళ్ళు జీవితంలో కలవరపడుతున్నారు. ఉన్నతులు అనుకున్న వాళ్ళు కుప్పగూలిపోతున్నారు. అందుకే 91వ కీర్తనలో చెప్తాడు. ఏం చెప్తాడు తెలుసా? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు అని చెప్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ యాక్ట్ ఆఫ్ గ్రేస్. అదే కొనసాగుతున్న కృప, గాడ్స్ కంటిన్యూస్ యాక్ట్ ఆఫ్ గ్రేస్. అదే ఇక్కడ మనం చూసినట్టయితే అది విడిచిపోని కృప. నిరంతర కృప, నిండి ఉన్న కృప, విడిచిపోయిన కృప. విడిచిపోవట్లేదు అంటే అర్థమంటే అది శాశ్వతమైన కృప అని జ్ఞాపకం చేసుకో. ఈ శాశ్వతమైన కృప గురించి యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనంలో ఉంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం కూడా ఉంది. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నా కనుక విడువక నీకు కృప చూపిస్తున్నాను. యెషయా 55:3లో శాశ్వతమైన కృప నీకు అనుగ్రహిస్తా అంటున్నాను. శాశ్వతమైన అంటే ఎవర్ లాస్టింగ్, శాశ్వతమైనది. అది దానికి కంటిన్యూషన్ ఉంటుంది తప్ప
కంక్లూజన్ అది ఉండదని జ్ఞాపకం చేసుకో. ఆ తర్వాత మనం చూసినట్టయితే విడిచిపోని కృప అయిపోయింది. తర్వాత విస్తరించిన కృప. విస్తరించిన కృప అంటే అర్థమేంటంటే, అక్కడ విస్తరించిన కృప అనేటువంటి మాటకి ఇంకా నేను మీకు చెప్పాలంటే అపరిమితమైన కృప. రోమపత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ అపరిమితముగా కృప విస్తరించను. ఈ విస్తరించిన కృప ఎంత ఉందంటే అన్లిమిటెడ్ గ్రేస్. అపరిమితంగా, అన్లిమిటెడ్ రీఛార్జ్ అనగానే అందరం ఎగబడుతున్నాం కదా. అన్లిమిటెడ్ రీఛార్జ్ అంటే నీకు ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకో బాబు అని అర్థం. అదేవిధంగా అన్లిమిటెడ్ గ్రేస్, అపరిమితమైన కృప అంటే నువ్వు ఎంత కృప పొందుతావో అంత కృపను తీసుకో అంతే. రోమపత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఓకే కదా. అది విస్తరించిన కృప. మళ్ళీ చెప్తాను, నిరంతర కృప నీ, ఓకేనా, నిండి ఉన్న కృప నీ, విస్తరించిన కృప వి, తర్వాత విడిచిపోని కృప వి. ఓకే కదా. తర్వాత నేను మీకు జ్ఞాపకం చేస్తాను, రక్షించే కృప. నరకేమన్నాడు అసలు చెట్టుని, చంపేయి ఆ చెట్టు నరికే అంటే ఆ నరక వేయబడాల్సిన చెట్టుని నరకకుండా రక్షిస్తున్నాడు ఆయన. అందుకే ఏం చెప్పాయంటే ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 8వ వచనం ఏం చెప్తా అంటే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని రక్షించాడు, కృపచేతనే మీరు రక్షించబడితే అన్నాడు. మన పరిస్థితి ఏంటంటే అపరాధముల చేతను పాపముల చేతను 2023 మొత్తం చేసి చచ్చిపోయాం. కానీ 24లో బ్రతికే అవకాశం మనకు లేదు, పర్మిషన్ కూడా లేదు అసలు. కానీ మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా కృపచేతనే మీరు రక్షించబడ్డారు. యేసుక్రీస్తు ద్వారా కృపచేత మీరు రక్షించబడ్డారు. ఇదేం కృప అంటే చచ్చిపోయిన బ్రతికించి రక్షించే కృప. అంటే అర్థమైంది సార్, ఒరే సచ్చినోడా అన్నాం. ఈ సచ్చినోడు ఏం చేస్తాడంటే అసలు చచ్చి యు ఆర్ డెడ్, టోటలీ డెడ్, నీలో జీవం లేదు. కానీ ఈ కృప వచ్చి ఏం చేస్తుందంటే సచ్చినటువంటి నిన్ను అపరాధాల నుంచి, పాపంలో నుంచి, అవిధేయత నుంచి నిన్ను రక్షించి ఓడిపోయిన నీ జీవితాన్ని తీసుకొచ్చి జీవంలో పెట్టింది. మరణంలో నుంచి జీవంలోని తీసుకొచ్చేది దేవుని కృపాని జ్ఞాపకం చేస్తున్నాను. ఓకే కదా. ఎఫ్ఎస్సి 2, 5వ వచనం 8వ వచనం. నెక్స్ట్ ఏంటంటే ఈ రక్షించబడ్డ వాడికి బలం కావాలి, బ్రతకాలంటే బలం కావాలి. అవునా, అంతే కదా. కీర్తనలు 119, 50 వచనం ఏమంటే, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో అదే నాకు నెమ్మది కలగజేస్తుంది. ఈ 2024లో నువ్వు బ్రతికున్నావు, కానీ బాధలు తప్పవు. బాధలు తీసేస్తానట్లేదు, కానీ బాధలలో నెమ్మదినిస్తానని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ చూస్తే ఆ యొక్క బ్రతికున్నటువంటి వారికి, రక్షించబడ్డ వాళ్ళకి బలం కావాలంటే బలపరిచే కృప కావాలి. 6వ పాయింట్ ఏంటంటే బలపరిచే కృప కదా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడవు కావాలి. నువ్వు రక్షించబడ్డ నిన్ను కృప నీతిమంతునిగా తీర్చింది. రోమపత్రిక 3వ అధ్యాయము 34వ వచనము, తీతు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో రక్షించబడ్డ నీవు పాపంలోంచి బయటకు వచ్చిన నీవు నీతిమంతునిగా తీర్చబడ్డావు. కృపచేతనే నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు. నీతిమంతుడమైన నీవు కృపచేత బలపరచబడాలి. అవునా. అందుకే నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. హల్లెలూయా. తిమోతి యవనస్తుడికి ఏం కావాలంటే బలం కావాలి. ఆ బలం ఎక్కడిదంటే జిమ్కి వెళ్తే వచ్చే బలం కాదు. నేను నిన్న ఈ రోజులో ఎవరో వీడియో పెట్టారు. ఆయన ప్రపంచంలో 8
బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్లో పాల్గొన్నాడు. కానీ ఈరోజు 23-24 సంవత్సరంలో ఆయన యొక్క నరాల బలహీనత వల్ల 2 కాళ్ళు కూడా సచ్చుబడిపోయినాయి. ప్రియులారా, మీకు ఎవరికైనా వీడియో గ్రూప్లో వస్తే షేర్ చేయండి. 8 సంవత్సరాలు ప్రపంచ బాడీ బిల్డర్గా మిస్టర్ యూనివర్స్ అనేటువంటి టైటిల్ కొట్టుకున్నటువంటి ఆయన 8 టైటిల్స్ తర్వాత ఆయన కాళ్ళ నరాలు సచ్చుబడిపోయి కూర్చుంటే నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తే, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. ఈ కృప ఆత్మ సంబంధమైంది, శరీర సంబంధమైంది. అనగా ఆత్మ సంబంధమైన బలాన్ని ఇచ్చేది కృపనే, శరీర సంబంధమైన బలాన్ని ఇచ్చేది కూడా కృపనే. కృప నిన్ను బలపరుస్తుంది. అది 6వ పాయింట్. 7వ పాయింట్కి వచ్చేవరకు ఏమిటంటే సఫిషియంట్ గ్రేస్, చాలిన కృప. ఆ కృపకు నిర్వచనం పౌలు భక్తుడు రాసిందే కరెక్ట్. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే ఆయన కృప నన్ను బలపరుస్తుంది. నేను ముమ్మారు ప్రార్థన చేశాను, నాలో ఉన్నటువంటి ముళ్ళు తీసేమని. నా ప్రభు నాకు చెప్తున్నాడు, నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ దీ. అంటే నా కృప నీకు చాలు అని చెప్తున్నాడు. 2 కొరింథియన్స్ 12th చాప్టర్ వర్సెస్ 9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో, నా కృప నీకు చాలు. నువ్వెప్పుడు బలహీనవో ఆ బలహీనతలో నా కృప నిన్ను బలపరుస్తుంది. ఆయన బలపడ్డాడు, తన బలహీనతలో దేవుని కృప పొందాడు. కనుకనే నెక్స్ట్ జనరేషన్ అటువంటి తిమోతికి రాస్తాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఇన్ని సంవత్సరాలు దేవుని కృప అనుభవించిన నీవు నీ పిల్లలకు దేవుని కృప గురించి ఎప్పుడైనా చెప్పావా? జ్ఞాపకం చేసుకుందాం. కృపను గురించి పాటలు రాసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న దైవజనులు ఉన్నారు. కృపను గురించి మినిస్ట్రీస్ పెట్టుకున్నారు. కృపను గురించి పుస్తకాలు రాశారు. కృపను గురించి ఎన్నో చేశారు. నాకు చాలా ఇష్టమేంటంటే, మీరు హోసన్న మినిస్ట్రీస్ చూడండి, ఆయన ప్రతి పాటలో కృప ఉంటుంది. కృపామయుడా నీలోన కృపలను తలంచు, ఎన్ని పాటలు చెప్పండి. నీ కృప నిత్యమును కదా, ఎన్నో ప్రతి పాటలో కృప. ఆ కృప ఎప్పుడైతే ఉంటుందో, నీ ప్రార్థనలో కృప ఉంటుందో, నీ ప్రసంగంలో కృప ఉంటుందో, నీ సంఘంలో కృప ఉంటుందో, నీ కుటుంబంలో కృప ఉంటుందో, నీ జీవితంలో కృప ఉంటుందో, ఆ కృప బ్రతుకులను మార్చి బలపరిచే కృప. అది కొనసాగుతున్న కృప. అబ్రహాము కాలం నుంచి, నోవాహు కాలం నుంచి, సృష్టి పునాది వేయబడక ముందు నుంచి కొనసాగుతున్న కృప ఇప్పటి వరకు నీకుంది. ఈ కొనసాగుతున్న దేవుని కృప 2024లో నీకు చివరి అవకాశాన్ని ఇస్తుంది. ఆ కృప నీకు చెప్పే చివరి సందేశం ఏంటంటే, అయ్యా ఈ సంవత్సరం అన్న ఉండని, ఫలించినా సరే లేకపోతే నరికేసేయి, అది నీ పని. ఫలించడం నీ పని, శ్రమపడడం యేసయ్య పని. శ్రమపడి నీ చుట్టూ ఎరువేసేటువంటి యేసయ్య ఈ సంవత్సరం కూడా ఉండడానికి నీ కొరకు పర్మిషన్ ఇచ్చాడు. ఆ తోటమాలి యొక్క మనవిని యజమానుడు ఆలకించాడు, నీకు గ్రాంట్ చేశాడు. ఈ 24వ సంవత్సరం కృపలో నువ్వు కొనసాగుతావా? నీ ఇష్టం. కృపలోంచి బయటికి వెళ్ళిపోతావా? నీ ఇష్టం. చివరి వాక్యం ఏంటంటే, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19-20 వచనాలు. నేడు ఆశీర్వాదమును శాపమును, జీవమును మరణమును నీ ఎదుట ఉంచాను. నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచాను. యువర్స్ ఇస్ ద చాయిస్. కృపను, కొనసాగుతున్న కృపను కాపాడుకుంటావా? కొనసాగుతున్న కృపను కాళ్ళతో తొక్కేసి ఫలించని స్థితిలో మూర్ఖత్వం వల్ల నువ్వు మరణాన్ని కొని తెచ్చుకుంటావా? ఒక్కసారి ఆలోచన చేయి. కొనసాగుతున్న కృప
ఈరోజు నీ ఇంటికి, నీ దగ్గరికి వాక్య సందేశం వచ్చింది. ఈ కృప నీ కొరకే అయితే ఈ 24వ సంవత్సరంలో ఫలభరితమైన జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీ వాగ్దానాలన్నిటి కొరక నీ స్తోత్రములు, నీ కృపలన్నిటి కొరక నీ స్తోత్రములు. కొనసాగుతున్న నీ కృప మమ్మల్ని బలపరిచి, రక్షించి, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి, శాశ్వతంగా మమ్మల్ని నీ కృపలో భద్రపరిచినందుకు నీ స్తోత్రములు. 24వ సంవత్సరంలో మొదటి గడియల్లో నీ విలువైన శరక్తంలో పాలు పుచ్చుకొని మేము వెళ్ళిపోతుండగా యేసయ్యా, మరి నా జీవితంలో, మా జీవితంలో ఇది చివరి సందేశం అయితే నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాత్మ ముద్రలు వేసి ప్రతి కీడు నుంచి, ప్రతి దృష్టి నుంచి కూడా తప్పించి మేము మా పిల్లలకు మాదిరిగా ఉండి నీ కృపను గురించి వివరించే భాగ్యం దయచేయమని సేవకులను, సంఘములను, సహోదరులను, విశ్వాసులను నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి నీ నిరంతరం ఉండే కృపలో మా బ్రతుకులను కాపాడమని యేసుక్రీస్తు శక్తిగా నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు, ఆయన కృప నిత్యము మనకు తోడై తన మహిమ రాజ్యంలో చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. మీ యొక్క వాక్యాన్ని గురించినటువంటి అవసరతలు నాకు తెలియచేయండి. తన దీనదాసుని నా కొరకు మీ మోకాళ్ళ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో ఫలభరితమైన, సంతోషకరమైన, దేవునికి మహిమకరమైన జీవితం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన సంఘములను, అధ్యక్ష మండలాన్ని తన మహిమ కొరకు ప్రతిష్ఠించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.